ఈ కరెంట్ ప్రైస్ దగ్గర హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ని అంటే షేర్స్ కొనుక్కోవచ్చా? అంటే ఫండమెంటల్ వైజ్ ఎలాంటి ఇంపాక్ట్ ఏం లేదండి ఈ న్యూస్ వల్ల. అంటే కార్పొరేటివ్ గవర్నెన్స్ ఇష్యూస్ వల్ల అది పడిపోయిన మాట నిజం. బట్ ఎనఫ్ డామేజ్ జరిగిపోయింది. హ్మ్. ప్రస్తుతానికైతే ఇంటర్నేషనల్ బ్రోకర్స్ గానీ అండ్ లోకల్ బ్రోకర్స్ గానీ కూడా అందరూ బై రేటింగ్ ఇస్తున్నారు తప్ప ఎవరు సెల్ రేటింగ్ ఇవ్వట్లేదండి. లేటెస్ట్‌గా అంటే ఈరోజు మార్చి 21 ఈరోజు రేటింగ్ ప్రకారం చూసుకుంటే నిర్మల్ బాంక్ వాళ్ళు ఈ స్టాక్‌ని ₹1210తో కొనుక్కోమంటున్నారు. ఇప్పుడు లైవ్ మార్కెట్‌లో అది 700 దగ్గర ఉంది. అంటే 50% టార్గెట్ ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఎంకే గ్లోబల్ వాళ్ళు కూడా ఇది ₹1225 టార్గెట్‌తో కొనమంటున్నారు 1 ఇయర్ టార్గెట్. అండ్ సిటీ వాళ్ళు కూడా 1200 దగ్గర కొనమంటున్నారు. అంటే ఆల్మోస్ట్ అన్ని బ్రోకర్స్ వాళ్ళు కూడా ఇది స్టాక్‌ని కొనుక్కోండి 1200 టార్గెట్ అంటున్నారు. ఇది రీసెంట్ హై ఆల్మోస్ట్ ₹1000 అనమాట. అందుకని కరెంట్ ప్రైస్‌తో పోల్చుకుంటే 50% టార్గెట్ ఇస్తున్నారు నెక్స్ట్ 1 ఇయర్‌కి. బట్ ఇది ఫండమెంటల్ వైస్. బట్ సెంటిమెంటల్ అయితే ఇప్పుడు మార్కెట్‌లో ఈ వార్ వల్ల కావచ్చు, అండ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో వచ్చిన బ్యాడ్ న్యూస్ వల్ల కావచ్చు, మార్కెట్ అయితే వీటిని నమ్మటం లేదు. ఇంకా కింద పోతూనే ఉంది. రేపు ఈవెన్ మండే మార్కెట్ కూడా గ్యాప్ డౌన్‌తోనే ఓపెన్ అవుతది. అంటే ఈ వార్ సెటిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు కొనుక్కోవడం బెటర్. బట్ స్టిల్ హెచ్‌డిఎఫ్‌సి ఇస్ ఫండమెంటల్లీ వెరీ సౌండ్ కంపేర్డ్ టు రిమైనింగ్ బ్యాంక్స్‌తో పోల్చుకుంటే. ఓకే.